హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఈరోజు మనం వ్లాగ్ ఏందో తెలుసా, మనం కళ్యాణ్ జ్యువెలర్స్లోకి ఇప్పుడే వచ్చామన్నమాట. సడన్గా సర్ప్రైజ్ అనమాట. గోల్డ్ తీసుకుంటున్నాము, అనూహ్యంగా అనుకోకుండా జరిగింది. సో ఇది వచ్చి ఎన్ని గ్రాములు ఉంటుంది మీరే కమెంట్ చేసేయండి కింద. సో ఈరోజు ప్రజెంట్ గ్రాము వచ్చి 11,295 ఉందన్నమాట. ఒక కూపన్ వచ్చిందనమాట మా అత్తమ్మ వాళ్ళకి. ఆ కూపన్ ఏదో సర్ప్రైజ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హోప్స్ అయితే బలంగా ఉన్నాయి, చూడాలి. 1 lakh పైన పర్చేజ్ చేస్తే కూపన్ ఇచ్చినారు. దాంట్లో ఎంత తగ్గుతుంది అనేది మనకి ఐడియా లేదు, చూద్దాం. మనం అన్నీ కొన్న తర్వాత ఎలా ఉంటుందో మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. దీని వాల్యూ వచ్చి 20 grams అనమాట. ప్రజెంట్ టుడే మనకి 2.6కి వచ్చేటట్టు ఉందన్నమాట. తర్వాత మళ్ళీ మనం కూపన్ అవన్నీ అప్లై చేస్తే ఎంత పడుతుందో దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది. ప్రజెంట్ అయితే లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసుకోండొచ్చు, లక్ష్మి గారు కూడా చెప్పున్నారు కదా, అప్పటికి ఇప్పటికి దాదాపు 1,500 పెరిగిందనమాట గ్రామం పైన. అప్పుడు 9945 ఉండింది. ఒక 1 month గ్యాప్లోనే 2,700 గ్రామ్ మీద పెరిగి మళ్ళీ ఒక 1,000 రూపాయలు తగ్గి ఈరోజు 11,295 మధ్యలో 95 ఉంది ఇవాళ ప్రజెంట్. నిన్నటికి వాళ్ళకి 110 రూపాయలు పెరిగింది. సో ఫ్లక్చుయేషన్స్ అయితే కామన్ 50-100 అనేది. సో ప్రజెంట్ అయితే గోల్డ్ అయితే తన ప్రతాపం చూపిస్తున్నాను. చూద్దాం, ఫైనలైజ్ అయిన తర్వాత ఎంతకు వచ్చిందో మీకు చెప్తానన్నమాట, షేర్ చేసుకుంటాను. మీరు చూసుకోవచ్చు, ఈ రింగ్ వచ్చి 32,000, ఈ రింగ్ వచ్చి 35,000, 67,000 వస్తుంది అంటున్నారు. టోటల్ వచ్చి 7 grams ఉంది. సో మనం లోకల్ పర్చేస్ చేయడం వల్ల ఇది ప్యూరిటీ అనేది తగ్గిందన్నమాట. హాల్ మార్క్ ఉన్నా కానీ ప్యూరిటీ అనేది తక్కువ ఉంది. సో అందువల్ల 80% ఉండడం వల్ల మనకి ప్రైస్ అనేది 67,000 చెప్తున్నారు. అదే మనకి ప్యూరిటీ ఉంటే 79 వచ్చిండేదన్నమాట ఇవాళ రేటుకి సేమ్. సో అది పరిస్థితి. డిస్కస్ చేస్తా ఉన్నాం ఎంతకి వస్తుందో ఏంటది చూద్దాం. గోల్డ్ అయితే అవి రెండు ప్యూరిటీ అయితే 78% ఉండిందనమాట. 78% ఉంటే మళ్ళీ వాళ్ళు కరిగిచ్చిన తర్వాత 70% కంటే బిలో ఉంటే కనుక మనది కరిగిచ్చింది ముద్ద మనకి రిటర్న్ ఇచ్చేస్తారని చెప్పారు. సో థ్యాంక్ గాడ్ మనం సేఫ్ అయ్యాము. ముందుగా చెప్పకపోయింటే మేము చెప్పేసి ఉంటే ఒకవేళ అది 70% కంటే తక్కువ ఉంటే ఆ ముద్ద ఎత్తుకొని పోయి ఇంట్లో దేవుడు కాడ పెట్టుకోవాల్సి వచ్చిండేది. సో టైం బాగుంది. సో ప్రజెంట్ అయితే మేము ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ప్యూరిటీ అయితే 78-80% ఉంది. అంటే మనం లోకల్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడం వల్ల వాళ్ళు ప్రైజ్కి వాళ్ళు తక్కువ మనం అడుగుతాం కాబట్టి దాని ద్వారా వాళ్ళు ప్యూరిటీ అనేది తగ్గించడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మేము దాన్ని ఇవ్వదలుచుకోలేదు, రిటర్ను మా అమౌంట్తోనే తీసేసుకుంటున్నాము. సో బెటర్ ఏంటంటే మంచి డీలర్స్ దగ్గర పర్చేస్ చేయడం అంటే కరెక్ట్. BIS హాల్ మార్క్ ప్యూరిటీ అనేది మనకి 90% పైన ఉంటే కనుక మనకి ఆ రోజు రేటుకి మనకి దొరికేస్తుంది బంగారం. సో అది నేను చెప్పేది ఎవరికైనా సలా. చూస్తాం, ఇంకా బిల్లింగ్ జరుగుతుంది. కూపన్ వచ్చింది, ఆ కూపన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎంత ఆఫర్ వస్తుంది అని. తీసుకునేసాము. మనకి టోటల్గా మనమైతే మారలేదన్నమాట గోల్డ్ని. సో సేమ్ వచ్చి 20 grams మనకి వచ్చి 2.75 పడితే దాంట్లో మనకి డిస్కౌంట్ ఒక 10,000 వచ్చిందనమాట. సో ఓవరాల్గా మనకి 20 gram చైన్ 2.6కి వచ్చింది. ఇవాళ రేట్ వచ్చి 11,295 అనమాట. 3% GST పడింది, 10% తరుగుపడింది అనమాట. సో గోల్డ్ అయితే ఇదనమాట. సో డైలీ అది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో ఇవాళ గోల్డ్ స్టోరీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పర్చేస్ జరిగింది. సో బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఆల్వేస్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే పెద్ద షాపులకు వెళ్ళే కొనండి, ప్యూరిటీ బాగుంటుంది, హాల్ మార్క్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు సేల్ చేసుకున్నా కానీ ఆ రోజు రేటుకి తీసుకుంటారనమాట. సో ఇదండి మన గోల్డ్ స్టోరీ. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఇట్లా చెంచే వ్లాగ్స్. బై బాయ్.